హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ మేము మిట్టపల్లం నారాయణ స్వామి దర్శనానికి అయితే బయలుదేరాము. మీలో ఎంతమంది నారాయణ స్వామి దర్శనం చేసుకున్నారు, అలాగే మీకు ఎంతమంది ఈ గుడి తెలుసో కామెంట్ చేయండి. నారాయణ స్వామి దర్శనానికి 2 రూట్లు ఉన్నాయి, ఒకటి పూర్వమామిళ్ళ రూటు, ఒకటి సింగరపల్లి రూటుగా. మేమైతే పూర్వమామిళ్ళ రూట్ వెళ్ళలేదండి, లాంగ్ అవుతుంది. సింగరపల్లి రూట్ వస్తున్నాం. 62 కిలోమీటర్స్ పడుతుంది. బైకుల మీద అయితే వచ్చామండి. గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే ఇలా అచ్చులు కనిపించాయి, చేతులకు వేసుకుని. మీలో ఎంతమంది వేయించుకున్నారు? పదండి, ఇప్పుడు దర్శనానికి వెళ్ళటానికి నైవేద్యం వండాలి. నైవేద్యం వండాలి అంటే ముందు తడి బట్టల మీద మునగాలండి. తడి బట్టల మీదనే నైవేద్యం చేయాలి. వెళ్తూ ఉండగా ఈ భూచక్రగడ్డ కనిపించింది. మీలో ఎంతమంది భూచక్రగడ్డ తిన్నారు? నేనైతే ఫస్ట్ టైం తినటం కూడా చూడడం కూడా. ఇది కీళ్ళ నొప్పులకి, వాత నొప్పులకి మంచిది అని చెప్తూ ఉన్నారు. టేస్ట్ చూద్దామని 50 రూపీస్కి ఇవ్వండి ఇలా పల్చాగా కోసిచ్చారు. టేస్ట్ అయితే చక్కెరలాగా చాలా తియ్యగా అనిపించింది. పదండి, ఇప్పుడు మనము బావి దగ్గరికి వెళ్ళాలి. బావి దగ్గర మనం మునగాలి. బావి అనగానే నారాయణ స్వామి నాటి బావి అండి. ఇక్కడ మునిగేసాము తడి బట్టల మీదనే. ప్రసాద నైవేద్యం వండడానికి బయలుదేరుతున్నాం. పిల్లలు నేను అయితే అలాగే మునిగేసామండి. ఇదిగోండి, ఇక్కడ బావి దగ్గర ఇలా మునుగుతున్నారు. బట్టలు మార్చుకోవడానికి ఇక్కడ పరదాలాగా కట్టారండి. అలాగే ఇది మెయిన్ గుడి అండి. అలాగే గుడికి రైట్ సైడ్లో బాత్రూమ్లు అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ స్టే చేయడానికి రూములు కూడా ఉన్నాయి. పిల్లలకు మా వారికి మాత్రం బట్టలు మార్చుకున్నారు. నైవేద్యం ఉండేది మేము, మా అమ్మగారు మాత్రమే కాబట్టి మేము మాత్రమే తడి బట్టల మీద బయలుదేరాము. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పొంగల్ వండడానికి బయలుదేరాము. వండడానికి చెరవలు అవి ఇక్కడే దొరుకుతాయండి. కావాలంటే ఇంటి దగ్గర నుంచి అయినా తెచ్చుకోవచ్చు. ఇక్కడ నైవేద్యం వండడానికి గ్యాస్ కనెక్షన్లు అవి ఉన్నాయి. అప్పుడు పొయ్యిలు ఉండేటివి. ఈ గ్యాస్ల మీద వండడానికి టోకెన్ తీసుకోవాలి. ఒక కేజీకి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేశారు. కేజీకి పైన అయితే 130 రూపీస్ ఛార్జ్ చేశారండి. ఇలా ఉంటుంది మొత్తం గ్యాస్ కనెక్షన్ది. మొత్తం కనెక్షన్ ఇచ్చి ఇవి మాత్రం ఇప్పుడు యూజ్ చేయట్లేదు. అలాగే నీళ్లకు అందుకు ఇక్కడే అండి. మనకి ఇచ్చిన గ్యాస్ని శుభ్రం చేసుకొని పూజించుకుందాం పసుపు కుంకుమలతో. మా పక్కన వాళ్ళు ముందే వచ్చారు. వాళ్ళు నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మనం కూడా మనకిచ్చిన ఈ చెరవని పసుపు కుంకుమతో పూజించుకొని నైవేద్యం చేయడానికి తయారు చేసుకుందామండి. అమ్మ పసుపు కుంకుమలతో పూజిస్తుంది. నైవేద్యం చేయడం అయితే మొదలు పెట్టేశానండి. అలాగే ఈ మిట్టపాలెం నారాయణ స్వామి దర్శనం అయితే ప్రతిరోజు మీకు జరగదండి. ఆదివారం మాత్రమే జరుగుతుంది. పీడలు, ఏమైనా ఆరోగ్య ప్రాబ్లంలు ఉన్నవాళ్ళు ఇక్కడ 2 వారాలు 3 వారాలు నిద్ర చేస్తారు. ఇక్కడే వండుకోవడానికి అందుకుంటుంది. రూములు ఉంటాయి పడుకోవడానికి అందుకు. అలాగే మన నైవేద్యం ఉడుకుతుందండి. నైవేద్యం అయితే తయారైపోయింది. ఇప్పుడు మనం ఈ నైవేద్యాన్ని తీసుకొని ప్రదక్షిణాలు అయితే చేయాలండి. పదండి, ప్రదక్షిణాలు చేయడానికి బయలుదేరదాం. నేను ఈ గుడి ఓన్లీ ఆదివారం మాత్రమే ఉంటుందని చెప్పాను కదండి. మిగతా రోజులలో గుడి మూసేసి ఉంటారు. పూజారులు సాయంత్రం మాత్రమే వచ్చి పూజ చేసి వెళ్తూ ఉంటారు. మీరు రావాలనుకున్న వాళ్ళు, దర్శించుకోవాలనుకున్న వాళ్ళు శనివారం నైట్కి వచ్చి లేదా ఆదివారం ఉదయం వచ్చి ఇక్కడే నైవేద్యాలు అవి వండుకొని దేవుని దర్శించుకొని రాత్రికి ఇక్కడే పడుకొని ఉదయం అయితే వెళ్ళిపోవచ్చండి. ఇదేనండి ఎదురుగా కనిపించేదే మిట్టపాలెం నారాయణ స్వామి మెయిన్ గుడి. ఇప్పుడు మనం ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసాము. ఎవరైనా కానీ ఆరోగ్య ప్రాబ్లంలు ఉన్న వాళ్ళు అందుకు ఎక్కువగా ఇక్కడ తిరుగుతూ ఉంటారు. నమ్మకంతో ఏది చేసినా ఆ దేవుడు నెరవేరుస్తారు కదండి.
అలాగే ఇక్కడ ఆదివారం రోజు ఊరేగింపు జరుగుతుంది. ప్రదక్షిణలు పూర్తి చేసుకొని ఊరేగింపులో పాల్గొన్నామండి. ఊరేగింపు జరిగేటప్పుడు దర్శనం అయితే ఆపేశారు. ప్రదక్షిణలు చేసుకొని మేము ఊరేగింపులో పాల్గొన్నాం. దర్శనం అయితే అవ్వలేదు. ఇంకా ఈ ఊరేగింపు, రథ ఊరేగింపు అన్నీ అయిపోయినాక దర్శనం అయితే మొదలు పెడతారంట. ఇదిగోండి రథం మీద ఎక్కించారు. రథ ఊరేగింపు జరుగుతుంది ఇప్పుడు. ఇదండి మెయిన్ గుడి. దర్శనం అయితే ఆపేసారు చూడండి, గేట్లు వేశారు. అలాగే గుడి బయట టెంకాయలు అవి కొట్టుకోవడానికి ఇలా ఉంటుంది. లోపల టెంకాయలు అవి కొట్టనివ్వరు. అలాగే దర్శనం అయితే బయలుదేరిపోయినామండి. పదండి దర్శనం చేసుకుందాం దేవుణ్ణి. ఆ కల్లార నారాయణ స్వామిని దర్శించుకొని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ. ఇక్కడ దర్శనం అయితే అయిపోయిందండి. అమ్మ భోజనాలు తీసుకొని వచ్చింది పులిహోర అందుకు. కానీ మాకు ఇక్కడ ప్రసాదము నైవేద్యం దొరుకుతుందని, మధ్యాహ్నమే దొరుకుతుంది అనుకున్నాం. నైట్ దొరకదు అనుకొని అన్నం అందుకు తీసుకొచ్చుకున్నాం. కానీ దేవుని నైవేద్యం అయితే మనం తినకుండా ఉండలేం కదా. నాన్న ఒక ప్లేట్ తీసుకొచ్చారు. ఇదిగోండి ఇలా అందరూ కూడా అన్నం అందుకు తిన్న తర్వాత ఇక్కడే పడుకుంటారు. బయట దేవుని మందిరం ముందు పడుకోవచ్చు, కానీ వర్షం పడడం వల్ల అందరూ లోపల పడుకున్నారు. అలాగే ఇక్కడ దేవునికి సంబంధించిన పటాలు, కుంకుమ, క్లిప్పులు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఈ ఒక్క లైక్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా వీడియో తీయాలనే సంకల్పం కూడా ఉంటుందండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఇక్కడ గాజులు కూడా దొరుకుతాయి, చెప్పాను కదండి. అలాగే చెప్పడం మర్చిపోయాను, నెక్స్ట్ మంత్ అంటే ఆగస్ట్లో మిట్టపాలెం నారాయణ స్వామి ఆరాధనలు కూడా ఉన్నాయండి. 17 నుంచి మొదలవుతాయంట. ఎవరైనా కానీ మీరు పాల్గొనాలనుకునే వాళ్ళు తప్పకుండా పాల్గొనాలని చెప్తున్నా. థ్యాంక్ యూ.